ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం ఈరోజు ఈ బ్రాహ్మణుడు అడవిలో ఉన్నటువంటి ప్రేతాత్మలకు సంబంధించి శాప విమోచన కలిగించే విధంగా తన ఎఫర్ట్స్ పెట్టున్నాడు కదా. ఇప్పుడు ఆ ప్రేతాత్మలు ఈ బ్రాహ్మణుడితో మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు బ్రాహ్మణుడు వాళ్ళని అడుగుతున్నాడు, ఏమని, బాబు మీరు అసలు ఎవరు, ఇదంతా ఏంటి, ఏదైనా మాయా లేక చిత్తభ్రమ అన్నప్పుడు, స్వామి ఇది మాయా కాదు, భ్రమ కాదు, మేము ప్రేతాలం, మా పూర్వజన్మ దుష్కృతాల వల్ల మాకు ఇదిగో ఈ ప్రేత యోని ప్రాప్తించింది. అప్పుడు ఈయన అంటాడు, ప్రేతములారా మీ పేర్లు ఏమిటి, మీరేం చేస్తుంటారు, మీకు దుర్దశ ఎలా ప్రాప్తించింది, నా పట్ల మీ ప్రవర్తనకి అందులోని మార్పుకి కారణమేమి అని అడిగాడు. అప్పుడు ఇక మొదలెడుతుంది, ద్విజోత్తమ మీ ప్రశ్నలన్నిటికీ ప్రత్యుత్తరాలు ఇస్తాం, ఆన్సర్లు చెప్తాం. మా పేర్లు పరుషిత, సూచిముఖ, శీఘ్రగ, రోదక, లేఖకులు. పంచభూతాలు కదా, పంచప్రేతాలు కదా, 5 పిశాచాలు అన్నట్టు. పరుషిత, సూచిముఖ, శీఘ్రగ, రోదక, లేఖక, అవి వాళ్ళ పేర్లు. సామాన్య మానవులే అనుకుని మిమ్మల్ని పట్టుకున్నాం. ఆ బ్రాహ్మణ్ణి నార్మల్ పర్సన్ చెప్పి మిమ్మల్ని పట్టుకున్నాం, తినేద్దామని చెప్పేసి. కానీ మీరు యోగిరాజని, విష్ణు భక్తులని తెలిసాక పూజిస్తున్నాం. మీ స్పర్శ మాత్రాననే మా పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి, ఇవి అర్థం లేనివని నాకైతే కనిపించలేదు, మీరు నాకు విస్తారంగా వీటి గురించి చెప్పండి అని చెప్పేసి అన్నాడు బ్రాహ్మణుడు. అప్పుడు బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ ప్రేతాలు ఒక్కొక్కటిగా ఇలా చెప్పసాగాయి అనమాట. ఏమని, బ్రాహ్మణోత్తమ, ఒక మారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడిని నియమించుకున్నాను. నేను శ్రాద్ధం పెట్టాల్సి వచ్చింది, ఒక బ్రాహ్మణుడు నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధకర్మ చేయకుండానే ఆ శాఖ పాకాలను తినేశాను. శ్రాద్ధకర్మ నిర్వహించాక అప్పుడు తిండి దాన్ని ఏమంటారా, అంతేలే, భోజనానికి ఏవైతే ఉంచుతారో అవి తినాలి మనం. ఆవిడ శ్రాద్ధకర్మలు చేయకుండా, బ్రాహ్మణుడు లేటు నాకు ఆకలి అవుతున్నా అని చెప్పి శ్రాద్ధకర్మలు చేయకుండా తినేశాడు. ఆ బ్రాహ్మణునికి పరుషిత అంటే పాసిపోయిన అన్నాన్ని ఎక్కడి తెప్పించి మరీ పెట్టాను. దారుణం ఇది. వీడు తినేశాడు, బ్రాహ్మణుడు వచ్చాడు, అప్పుడు ఆ బ్రాహ్మణుడికి పాచిపోయిన అన్నం పెట్టాడు. నేను దృష్ట ప్రయత్నాన్ని కావటానికి, నా పేరు పరుషితుడు కావటానికి కూడా అదే కారణం అని చెప్పేసి ఈ పరుషితుడు చెప్పాడు. నెక్స్ట్ సూచిముఖుడు చెప్తున్నాడు, ఏంటి రేపు డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ఏమర్థమైంది, దయచేసి ఎవరి టాస్క్ వాళ్ళు చేయాలి. వాళ్ళ టాస్క్ వాళ్ళు చేయలేదు అనుకున్నట్టయితే మీరు వాళ్ళ పట్ల దురుసుగా అండ్ వర్స్ట్గా బిహేవ్ అయితే చేయకండి.